ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. అరుదైన రికార్డు సొంతం అవుతుంది అని టిల్లు ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఇంకేముంది కొట్టేస్తున్నాం అనుకున్నాడు. యంగ్ హీరోస్ లో తనదే టాప్ ప్లేస్ అనుకొని టిల్లు సంబరపడిపోయాడు. అయితే ఈ కళని ఓటీటీ పటాపంచలు చేసింది. అదేంటో చూద్దామా? టిల్లు స్క్వేర్ కు చేసిన పబ్లిసిటీ ప్రమోషన్ తక్కువే అయినా కేవలం మౌత్ టాక్ తో 68 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. సినిమాను 27 కోట్లు కమితే 40 కోట్ల లాభం తీసుకొచ్చింది. ఇంకేముంది, యంగ్ హీరోస్ లో 70 కోట్లతో విజయ్ దేవరకొండ పేరు మీదున్న గీత గోవిందం రికార్డును టిల్లు వీకెండ్ కల్లా బ్రేక్ చేసేస్తాడు అన్నారు. అయితే ఈ అరుదైన రికార్డ్ టిల్లు సొంతం అయ్యేటట్టు కనిపించడం లేదు. టిల్లు వీక్ డేస్ వసూలు తగ్గినా వీకెండ్ వస్తే 50 లక్షలకు పైగా కలెక్ట్ చేస్తోంది. అయితే ఈ నెల 26 నాటికి ఓటీటీలోకి వచ్చేయడం గీత గోవిందం పేరు మీదున్న రికార్డ్ 70 కోట్లను టిల్లు బ్రేక్ చేస్తుందా లేదా అన్న డౌట్ వస్తోంది. టిల్లు ఎంత కలెక్ట్ చేసినా వీకెండ్ వరకే. నెక్స్ట్ వీకెండ్ నాటికి బొమ్మ ఓటీటీలో వచ్చేస్తోంది. తెలుగులో ఘన విజయం సాధించిన టిల్లును సౌత్ లోని అన్ని లాంగ్వేజెస్ తో పాటు హిందీలో డబ్ చేసి స్ట్రీమింగ్ చేస్తున్నారు. రిలీజ్ అయిన 4 వారాలకే ఓటీటీలోకి రావడంతో ఈ హిట్ సినిమా అరుదైన రికార్డును పోగొట్టుకుంటుందా లేదంటే సాధిస్తుందా? మరి ఓటీటీ ఆడియన్స్ ను ఎలా ఇంప్రెస్ చేస్తుందో చూడాలి మరి.